పొద్దుగాలయాళ్ళకు బడికి పోయినమా, సంతకం పెట్టినమా, పగటాల దాకా ఓ 2 క్లాసులు చెప్పినమా, అటెనక ఇంత బువ్వ తిన్నమా, మళ్ళీ 2 క్లాసులు చెప్పుకున్నామా, ఇంటి గంట కొట్టంగానే ఇంటితో పట్టినమా. ఇగో గిట్లనే ఉంటారు కొందరు. మరి పోరలు ఏం చదువుతుర్రు, ఎట్లా చదువుతుర్రు, ఏమైనా తిప్పలున్నదా అని అరుచుకున్నాడన్న ముచ్చటే ఉండదు. కానీ ఓ సర్కార్ బడి టీచర్లు అంత రివర్స్ ఉన్నారులా. పిల్లలంతా ఆటో దిగి బడికొస్తున్నారు. అట్లా నీది ప్రైవేట్ బడి కాదుల్లో, సర్కార్ బడి. ఏమున్నది, అమ్మా నాయనలందరూ కలిసి ఇట్లా ఆటోలో తోలిండ్రేమో అనుకునేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిర్లాపురం బడి సార్లే ఆటో కిరాయి పెట్టి మరీ పోరలను బడికి తీసుకొస్తున్నారు. ఆవు పక్కనే పెద్దపల్లి అనే ఊరున్నది. ఆడ అంతా ఛత్తీస్గఢ్ నుంచి బతుకొచ్చిన ఆదివాసీలే. మొన్న బడిబాట కార్యంలో సార్లు పోయే వరకు పోరలంతా చదువు శాస్త్రం లేకున్నారట. మా బడికి తోలుండ్రి, మంచిగా చదువు చెప్తామని సార్లంటే రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల మేము పంపించట్లేదు. అలానే వాళ్ళు పేదవాళ్ళు చాలా వరకు. మరి మేము ఏం చేయాలి అని అడిగారు. మేము మా స్టాఫ్ మేమందరం చర్చించుకొని మరి వాళ్ళని ఎలా అయినా మా పాఠశాల రప్పించాలని. మా ఊరికి తొవ్వ చక్కగా లేదు, పోరలను ఆటోలకు పంపిద్దామంటే మా తాన ఏ కానలేవు, ఎట్లా తోలాలే సార్ అన్నారట. ఎట్లా చేసన్నా పోరలను బడిబాట పట్టియాలని టీచర్లంతా కూర్చొని మాట్లాడుకొని ఓ గొప్ప నిర్ణయం చేసిండ్రు. మేము ప్రయాణ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, ఆటో అరేంజ్ చేస్తామని చెప్పేసి మేము వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా చక్కగా రియాక్ట్ అయ్యేసి మేము ఖచ్చితంగా పంపిస్తాం సార్ అని చెప్పేసి రెగ్యులర్గా పంపిస్తున్నారు. 7 టీచర్లు నపరింత వేసుకొని ఆటో కిరాయిలు కడుతుర్రట. పెద్దపల్లి నుంచి 18 మంది పోరలు దినం ఆటోలనే వస్తున్నారు, ఆటోలనే పోతున్నారు. గీ తీర్ల ఆసరైతున్న సార్లను పోరల అమ్మానాయనలే కాదు ప్రతొక్కరు తారీఫ్ చేస్తున్నారు. బడి పిల్లలు బడికి వెళ్తున్నారు. తిరులాపురం గ్రామం నుంచి హాస్టల్ బడి నుంచి సార్లు వచ్చి తీసుకెళ్తున్నారు. వాళ్ళే ఆటో కిరాయి ఇస్తున్నారు. బడికి వచ్చినమా, పాఠాలు చెప్పినమా, పోయినమా అనే టీచర్లే ఉంటారు. కానీ పోరలను బడికి రప్పిస్తానికి సొంత పైకం ఖర్చు పెట్టిండ్రంటే నియంగా గిరేట్ సార్లు.